హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ప్రజెంట్ పచ్చి జీడిపప్పు దొరికే సీజన్ కాబట్టి ఈ సీజన్లో దొరికే పచ్చి జీడిపప్పుతోటి పచ్చి జీడిపప్పు నాటి కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను బ్రాయిలర్ కోడిగుడ్లు కాకుండా నాటు కోడిగుడ్లు 7 తీసుకున్నాను. ముందు రోజే వీటిని తెప్పించుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మర్నాడు వాటర్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఈ కోడిగుడ్లను బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన గుడ్డు పగలకుండా బాగా బాయిల్ అవుతాయి. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి ఆయిల్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్డు పెంకుని తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద వీటిని కాసేపు వేగనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాస్తో గ్లాసు పావు గాను నూనెను వేసుకోవాలి. ఈ గాను నూనెతో చేసిన రెసిపీస్ అయితే హెల్త్కి చాలా మంచిది. అలాగే టేస్ట్ వేసి చూసుకున్నా కూడా రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి. ఈ కరివేపాకు జీలకర్ర వేగిన తర్వాత 5 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడు ఉప్పు వేసుకోవటం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ బాగా వేగిన తరువాత 1 కప్పు పచ్చి జీడిపప్పుని శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చి జీడిపప్పుని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను. ఈ పచ్చి జీడిపప్పుని వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత ఒక చిన్న టీ స్పూన్తో ఇంకో టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా కళ్ళుప్పు, ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న 7 నాటుకోడి గుడ్లను వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి.
అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని కూర అడిగంటిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు నాటుకోడి గుడ్డు మసాలా కర్రీ రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.